వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. ఐఎంఎఫ్ ఏప్రిల్లో విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారము మన భారతదేశము జపాన్ని అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చోటు సంపాదించుకుంది. మన భారతదేశ జీడిపి చూస్తే $4.19 బిలియన్, అదే జపాన్ది చూస్తే $4.187 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఈ రెండు దేశాలకు తేడా ఎంత ఉందా, మనం ఎక్కువ ఎంత ఉన్నామంటే 35,600 కోట్లు మనము ఎక్కువగా ఉన్నాము. అంటే కొంచెం డిఫరెన్స్ తోటే మనము జపాన్ను అధిగమించి మనం 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. గతంలో ఒక ఏడాది క్రితము మనము 5వ ఆర్థిక వ్యవస్థ ఉన్నాము. ఒక ఏడాది కాలంలోనే మన దేశము 4వ ఆర్థిక వ్యవస్థకి రీచ్ అయింది. సో ఇకపోతే మన చుట్టూ ముట్టుతున్న ప్రపంచవ్యాప్తంగా ముట్టుతున్న యుద్ధాల వల్లనేమి, ఈ కోవిడ్ కేసులు, కరోనా వల్ల ఇవన్నీ మనకెన్నో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాల వల్ల కూడా అంతర్జాతీయ వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. వివిధ దేశాల వృద్ధి రేట్లు కూడా తక్కువగా ఉన్నాయి. వాటితో పోలిస్తే మన భారతదేశ వృద్ధి రేటు మాత్రం చాలా గణనీయంగా ఉంది. 2025లో మన భారతదేశ వృద్ధి రేటు 6.2% ఉంటే 2026లో 6.3% ఉండవచ్చని అంచనా ఉంది. ఎట్ ద సేమ్ టైం 2025లో అంతర్జాతీయ వృద్ధి రేటు చూస్తే 2.8% ఉంది. అదే 2026లో 3% ఉండవచ్చు అని ఒక అంచనా ఉంది. ఇక మిగతా 4 దేశాలు మొదటి చూసుకుంటే అమెరికా అనేది మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో జర్మనీ ఉంది. ఇప్పుడు మన భారతదేశము 4th ప్లేస్లో ఉంది. ఇక రాబోయే ఒక 2 సంవత్సరంలో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికి మన భారతదేశము చేరనుంది. తర్వాత 2వ స్థానము మొదటి స్థానానికి చేరడానికి అయితే చాలా సమయమే పట్టవచ్చు. ఎందుకంటే వాటి ఆర్థిక వ్యవస్థలు ఎకానమీ మాత్రము చాలా ఎక్కువగా ఉంది. అంటే అంత గ్యాప్ని మనము ఫిల్ చేయడానికి అంటే చాలా సమయమే పడుతుంది. కాకపోతే 2 ఇయర్స్లో రాబోయే 2 సంవత్సరాల్లో అయితే జర్మనీని కూడా అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. థ్యాంక్ యూ.